అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతి దేవస్థానంలో సంచలనం సృష్టిస్తున్న షోకాజ్ నోటీసులు. దాదాపు ఇటీవలే 55కు పైగా అధికారులకి నోటీసులు జారీ చేయడం జరిగింది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి గారికి, వాళ్ళతో పాటుగా ఈవోలుగా వ్యవహరించిన జవహర్ రెడ్డి గారికి, ధర్మారెడ్డి గారికి, వీరికి కూడా జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, మనం చూసాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి పూర్తిగా గతంలో మాదిరి కాకుండా పూర్తిగా ప్రక్షాళన చేపడతాం, వీటన్నిటికి సంబంధించి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్నటి రోజున షోకాజ్ నోటీస్ కూడా ఇష్యూ చేశారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఇది ఏంటి అంటే, ఇప్పుడు ఇదేదో కక్షపూరిత ధోరణితోటి చేసిన పని కాదు. అక్కడ తిరుమల పవిత్రత కాపాడాల్సిన పవిత్రమైన బాధ్యత కొత్త ప్రభుత్వానికి ఉంది. అంతకుముందు తిరుమలలో ఎన్ని దారుణాలు జరిగినాయో అందరికీ తెలుసు. తిరుమల పవిత్రత మీదే సందేహాలు వెలువడే రీతిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవర్తించింది. ఇది మనకి చాలా స్పష్టంగా మన కళ్ళ ముందరే కనిపించింది. దాంతో వెళ్ళిన భక్తులందరూ కూడా మనస్తాపానికి లోనే అయ్యేవాళ్ళు. అసలు ఇంత అసౌకర్యంగా ఉందేంటి? ఇప్పుడు ఎవరు కూడా, ఏ భక్తుడు కూడా తిరుమలకి సౌకర్యాల కోసం వెళ్ళడు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి వెళ్తాడు. కానీ ఆ క్రమంలో వెళ్ళి స్వామిని దర్శనం చేసుకునే క్రమంలో తన భక్తి చెదరకుండా ఉండాలి అని అనుకుంటాడు. నువ్వు అక్కడ కొండ మీదకి వెళ్ళిన తర్వాత నీకు నివాసం కోసం వెతుక్కోవటం, తిండి కోసం వెతుక్కోవటం, నీకు అక్కడ అసలు ఏది ఎక్కడుందో వెతుక్కోవడం, ఈ వెతుకులాటలో ఆ భక్తి తత్వం తగ్గిపోతుంది అనేదే భక్తుల బాధ, ఆవేదన. మనం అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం బాధ్యత తీసుకొని భక్తులకి సౌకర్యం కల్పిస్తే దర్శనము ఒక 10 గంటలు లేట్ అయినా కానీ భక్తుడు అక్కడే వెయిట్ చేస్తాడు. స్వామివారిని చూడటానికి ఈ విఐపీలు ఇవన్నీ పాసులు తీసుకొని, లెటర్లు తీసుకొని వస్తారు కదా, అంత తొందర సాధారణ భక్తుడికి ఉండదు. సౌకర్యం కల్పిస్తే 2 రోజులైనా 3 రోజులైనా ఉండి స్వామిని దూరం నుంచి చూసి దండం పెట్టుకొని వెళ్తాడు. నిజమైన భక్తులు అట్లాగే ఉంటారు. మాకు టైం లేదండి, మేము వెళ్ళిపోవాలండి అంటే అని లెటర్లు తీసుకొని వచ్చే వాళ్ళకి, మెట్లు ఎక్కి వచ్చి దర్శనం చేసుకునే భక్తులకి కొంచెం తేడా ఉంటుంది. అంటే భక్తిలో తేడా ఉంటుంది, భక్తుల్లో ఇది ఉంటుందని నేను అన్ను. వాళ్ళ సౌకర్యం కోసం వాళ్ళు తొందరగా అవ్వాలని అనుకుంటారు. వీళ్ళు కష్టాలకు ఓర్చి వస్తారు కాబట్టి కొంతసేపు ఉన్నా పర్వాలేదు, మనం స్వామిని చూసి వెళ్దాం అనుకుంటారు. అంతే తప్ప భక్తుల్లో ఆ తారతమ్యాలు చూపించేంత కుసంస్కారం మనకి లేదు. ఇక్కడ విషయం ఏంటి అంటే, నువ్వు క్యూ లైన్లో ఉన్నప్పుడు నీకు ఒక ఏదన్నా ఆహార పదార్థం ఇవ్వటం, బ్రేక్ఫాస్ట్ టైంలో అది ఇవ్వటం, లేదు లంచ్ టైంలో ఇవ్వటం, లేకపోతే డిన్నర్ టైంకి వస్తే అక్కడ ఏదన్నా ఒక సాంబార్ రైస్ ఇవ్వటం, పసిపిల్లలు ఉంటే వాళ్ళకి ఏదన్నా పాలు ఇవ్వటం, లేదన్నా వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మజ్జిగ ఇవ్వటం, ఇటువంటివి ఎక్స్పెక్ట్ చేస్తారు. బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు కదా, అక్కడ బయట కొనుక్కోవడానికి ఏమి దొరకవు కదా. అటువంటప్పుడు దేవస్థానం కల్పించాలి, ఈ సౌకర్యాలు కల్పించాలి. పోనీ ఈ సౌకర్యాలు కల్పించటానికి వెంకటేశ్వర స్వామికి ఏమన్నా డబ్బులు కొరత ఉందా? లేదు కదా. అందువల్ల ఇవన్నీ సజావుగా జరగాలి అంటే యాజమాన్యం కరెక్ట్గా ఉండాలి. యాజమాన్యం కరెక్ట్గా లేదు అనేదే బాధ. 400 కోట్ల రూపాయల ఇంజనీరింగ్ వర్కుల్లో అవకతవకలు జరిగినాయి. ఈ ప్రొక్యూర్మెంట్ అంటే ప్రసాదాలు తయారు చేయటానికి, అన్నప్రసాదాలు రెడీ చేయటానికి, వీటికి ప్రొక్యూర్మెంట్ చేస్తారు కదా దినుసులు, వాటిట్లో అవకతవకలు జరిగినాయి అనేది ఇంకొక ఆరోపణ. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. శ్రీవాణి ట్రస్ట్ దగ్గర నుంచి
ఆలయాల నిర్మాణ ఫండ్స్ రిలీజ్ దగ్గర నుంచి, ఆస్తుల మేనేజ్మెంట్ దగ్గర నుంచి అన్నీ అనుమానాలే. వెంకటేశ్వర స్వామి డబ్బులు కొట్టేసి కింద తిరుపతి మున్సిపాలిటీలో, అంటే తిరుపతి మున్సిపాలిటీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి. ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేక పైన వెంకటేశ్వర స్వామి డబ్బులు ఇక్కడ ఖర్చు పెడదామని ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఈ డబ్బులు ఎందుకు బ్యాంకుల్లో పెట్టుకునేందుకు, ప్రభుత్వానికి ఇచ్చేద్దాం అన్న ఆలోచన చేశారు. ఇవి దారుణమైన ఆలోచనలు అన్నమాట. వీటి మీదే మనలాంటి భక్తులు మనస్తాపం చెంది ఉన్నారు. చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. శేషాచలం కొండల నుంచి ఎర్రచందనం రాత్రి మగళ్ళు కొట్టేసి దొంగలు కాదు, ఎర్రచందనం దొంగల్ని కొట్టేసి యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. శ్రీవారి సంపద అదంతా. పైన మొత్తం శిలాతోరణం వరకు కాటేజీలు కట్టేశారు. అడవి మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఎక్స్పాన్షన్ తిరుపతి కొండ మీదట ఔటర్ రింగ్ రోడ్ వేస్తారట. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా చేస్తే అక్కడ పర్యావరణాన్ని విధ్వంసం చేసినట్టు కదా. ఇవన్నీ ఎందుకు చేయటం? నిర్మాణ పనులు మొదలు పెడితే కొంచెం మిగులుతాయి మనకి అని. వీటన్నిటి మీద ఇవే కాకుండా చాలా చాలా రకరకాల వ్యవహారాల మీద అక్కడ విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఆ ఆవశ్యకతని గుర్తించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ ఆర్డర్ చేసింది. ఆ విజిలెన్స్ విచారణలో భాగంగా ఈ నోటీసులన్నీ ఇస్తూ ఉన్నారు. మామూలు అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక కక్షపూరిత ముఖ్యమంత్రి ఇప్పుడు కనుక పదవిలో ఉన్నట్టయితే ఈ పాటికి వీళ్ళందరినీ తీసి జైల్లో వేసి ఉండేవాడు. కానీ చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా చట్టం తన పని తాను చేసుకెళ్ళాలి, అన్యాయం జరిగిన వాడికి శిక్ష పడాలి, నిజంగా అన్యాయం చేయలేదు లెట్ హిమ్ గో అనే విధానంతో ఈయన ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఈ మొత్తం ఈ ప్రాసెస్లో కొంచెం జాప్యం జరుగుతున్నట్టు భక్తులకు అనిపిస్తూ ఉంటుంది. కానీ జాప్యం ఎక్కడా లేదు. అంటే విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు, దానికి సంబంధించి విచారణ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు నోటీసులు ఇచ్చారు, ఈ నోటీసులకి సమాధానం చూసుకుంటారు, ఫర్దర్గా ప్రొసీడ్ అవుతారు. ఓకే, ఇవన్నీ కూడా చట్ట ప్రకారం జరుగుతూ ఉన్నాయి. మనందరం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభుత్వం మారంగానే మళ్ళీ క్యూ లైన్లలో భోజన పంపిణీ జరుగుతూ ఉన్నది. అన్ని రకాల సౌకర్యాలు ఇస్తున్నారు. దుర్వాసన భరితమైన మరుగుదొడ్లని ప్రతి గంటకు ఒకసారి శుభ్రం చేస్తున్నారు. తిరుమల కొండ మొత్తం చాలా పవిత్రంగా ఉన్నది. పైన డ్రోన్లు ఎగరటం లేదు, మాడ వీధుల్లోకి పందులు రావట్లేదు, వైసీపీ నాయకులు జెండా కార్లు వేసుకొని ఆలయం వరకు రావట్లేదు. ఇటువంటి అపవిత్ర కార్యక్రమాలు ఏవి జరగట్లేదు. ఇక్కడ పైన కొండ మీద ఒకానొక సమయం ఎన్నిసార్లు వాళ్ళు మద్యం మాంసం పట్టుకున్నారు. ఇప్పుడు అటువంటివన్నీ కూడా తగ్గినాయి, ఇంకా స్ట్రిక్ట్ అవుతాయి, ఇంకా చాలా స్ట్రిక్ట్గా నిఘా వేసి ఉంచుతారు. ఇటువంటి చర్యలే ఆలయ పవిత్రతని కాపాడేది. వెంకటేశ్వర స్వామి అందరికీ ఇలవెల్పే కదా, అందరికీ దేవుడు ఇష్టదైవమే కదా. ఆ ఇష్టదైవాన్ని సందర్శించుకునే సమయంలో నాకు కొంచెం దర్శనం ఎక్కువ కావాలని, ఎక్కువ సమయం ఉండాలని, లేదా ఆ దేవాలయం మొత్తం పరిశుభ్రంగా ఉండాలని, నేను అక్కడికి వెళ్తే భక్తి భావన పెరగాలని కోరుకోవటంలో తప్పే ఉంది. అందుకని అటువంటి భక్తులకి సౌకర్యం కల్పిస్తూ ఈ అక్రమార్కుల మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఈ రెండిటికి కూడా ప్రయారిటీ ఇస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటున్నది. చాలా వరకు ఇప్పుడు కంట్రోల్ అయిపోయినాయి. ఈ విజిలెన్స్ ఎంక్వైరీ ఇంకా ఫాస్ట్గా కూడా జరగాల్సి ఉంది, ఇంకా ఫాస్ట్గా. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది రిటైర్ అయిపోయారు, కొంతమంది చదువుకుంటున్నారు, పెట్టబేడ చదువుకుంటున్నారు.
అంటే పెట్టెబేడ సర్దుకొని వాడు వెళ్ళే లోపల వాడికి శిక్ష పడాలి కదా. శిక్ష పడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. భక్తులు కూడా అదే కోరుకుంటున్నారు. రకరకాల అవకతవకలు జరిగినాయి, ఒకటి కాదు రెండు కాదు. మీకు భారీ ఎత్తున అవకతవకలు జరిగింది ఎక్కడరా అంటే తిరుమలలో. సో అందుకని కూటమి ప్రభుత్వం వెంటనే దీని మీద సత్వర చర్యలు తీసుకోవాలని భక్తులందరూ కోరుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల కొండకి వెళ్తూ మొదట్లో డిక్లరేషన్ సంబంధించి చాలా గొప్ప వివాదం అయింది అప్పట్లో. అదేవిధంగా తిరుమల కొండపై అన్యమత ప్రచారం కూడా చేస్తున్నట్టు చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. వాటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? అవి తీసుకోలేరు, అటువంటి వాటి మీద చర్య తీసుకోలేరు. ఇప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. అన్య మతస్థులు ఎవరన్నా వస్తే వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం ఉంది అని సంతకం పెట్టాలి. నేను పెట్టను అన్నాడు అనుకో, జగన్మోహన్ రెడ్డి లాగా, నేను పెట్టను, నేను యేసుక్రీస్తునే నమ్ముతాను, కానీ నేను వెంకటేశ్వర స్వామి దగ్గరికి పట్టుబట్టలు తీసుకొని వస్తాను, ఒక్కడనే వస్తాను, నా భార్యను తీసుకురాను అన్నాడు అనుకో, చేయగలిగింది ఏముంది? చేయగలిగింది ఏమీ లేదు. మహానుభావుడు ఏపీజే అబ్దుల్ కలాం వచ్చి నాకు అదేదో డిక్లరేషన్ ఉంటుంది కదా, అది ఇవ్వండి నేను సంతకం పెడతానని చెప్పి భారత రాష్ట్రపతిగా ఉండి నాకు వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం ఉంది అని సంతకం పెట్టాడు మహానుభావుడు. అంటే అటువంటి మహానుభావులు ఉంటారు, సంతకం నేను పెట్టను, ఏం చేస్తారో చేసుకోండి అనేవాళ్ళు ఉంటారు. అందువల్ల అది పెద్ద వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం. అందుకని దాని మీద ఇప్పుడు చర్య తీసుకునేది అటువంటిది ఏమీ ఉండదు. కానీ ఇప్పుడైతే ముఖ్యమంత్రి తన సతీమణితో వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు వెంకటేశ్వర స్వామికి. అంతవరకు అయితే మనం ఆశించవచ్చు. ఒక్కడే వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించే ఒక అటువంటి సంప్రదాయం నుంచి తిరుమల పవిత్రత అయితే కాపాడబడుతుంది, అందులో డౌటే లేదు. ఇక నుంచి బ్రహ్మోత్సవాలు కావచ్చు, తిరుమల తిరుపతికి సంబంధించి ఏమైనా కావచ్చు, శాస్త్రీయంగా జరుగుతాయి అనుకోవచ్చు అయితే. అంతే కదా. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అదే ఎక్సర్సైజ్ జరుగుతుంది. ప్రభుత్వంలో కాదు, టీటీడీ దేవస్థానంలో కూడా ఆగమ శాస్త్రాన్ని చక్కగా దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఎటువంటి డీవియేషన్ లేకుండా ఎట్లా చేయాలనే చేస్తున్నారు. అది చేయటం వల్ల ఏమవుతుంది అంటే భక్తులకి నమ్మకం పెరుగుతుంది వెంకటేశ్వర స్వామి మీద. అది చేయకపోతే పెరగదా అంటే అది కాదు, అసలు అటువంటి క్వశ్చన్లు ఉండవు ఇక్కడ. ఆగమ శాస్త్ర ప్రకారం కైంకర్యాలు జరుగుతూ ఉంటే అక్కడ మనకి ఆ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఉన్న ఆస్తుల్ని అమ్ముకుంటూ ఉంటే ఆ వైబ్రేషన్స్ నీరసం వస్తుంది మనకి. అంతే తప్ప వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం తగ్గుతుందా పెరుగుతుందా అనేది కాదు ఇక్కడ విషయం. ఇది ఈ చిన్న లాజిక్లు తెలియకుండా ఇంతకాలం వైవి సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, ఈ ధర్మారెడ్డి కానీ వీళ్ళందరూ ప్రవర్తించారు. అది దుష్టకాలం, అది అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మంచి కాలం నడుస్తున్నది రాష్ట్రానికి, వెంకటేశ్వర స్వామికి కూడా. ధన్యవాదాలు సార్. చూద్దాం, మనం కూడా ఖచ్చితంగా అధికారులు ఎవరైతే బాధ్యతాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుని ఆశిద్దాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం.